హలో గైస్, వెల్కమ్ టు అవతార్ రియాక్ట్స్. గైస్, రోజు నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఐ వాంట్ టు సీ ద సాంగ్, ఐ వాంట్ టు రియాక్ట్ టు దిట్స్. చూద్దాం సాంగ్ ఎట్లుంటుందో, చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే గైస్, కొన్ని గమనించారా? సాంగ్ అయితే తెలుగు కాదు, అది కూడా సాంగ్ కూడా కాదు, ఏదో డైలాగ్ లాగా ఉంది. అంటే డైలాగ్ అంటే అది కూడా ఏదో వార్నింగ్ లాగా ఉంది. తెలుగు అయితే కాదు, వర్డ్స్ ఎండ్ అయ్యేటప్పుడు తెలుగు ఫీల్ ఇస్తున్నారు చూసారా? మెగా అని సంథింగ్ మనకు తెలుగులో ల్యాండ్ అవుతున్నట్టు. ఓకే, అండ్ ఇది పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఓమితో మాట్లాడుతున్న డైలాగ్స్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే మీరు గమనించండి, స్టార్టింగ్ ఒక ఈగల్ సౌండ్ ఇచ్చారు, ఈగల్ నుంచి డైరెక్ట్ ఓమిని చూపించారు. ఓమిని చూపించిన తర్వాత ఓమితో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ ఇస్తూ ఉంది. కానీ ఏ మాట కామాట పవన్ కళ్యాణ్కి తప్ప ఈ వర్డ్స్, ఈ సాంగే కానీ ఎవరికైనా ఊహించుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, సింక్ అట్లా అవుతుంది. ఇది మ్యాచ్ చేసినందుకు తమన్ ఐడియానో తెలీదు, సుజిత్ ఐడియానో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ నుంచి మనం ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకప్పుడు మనం హిందీ సాంగ్స్ పవన్ కళ్యాణ్ నుంచి, అసలు తెలుగులో ఎవరు పెడతారు హిందీ సాంగ్స్? అట్లా ప్రతి సినిమాలో ఒక హిందీ సాంగ్ పెట్టి పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ అసలు మనం ఎట్లా యాక్సెప్ట్ చేసినాం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవి సింక్ అవుతుంది. తమిళ్ మ్యూజిక్తో మనం ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతాం ఈజీగా. బట్ నైస్, గుడ్ జాబ్. తమన్ అయితే మనం చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మనకు నచ్చుతున్నాయి అతని పాటల సౌండ్ కానీ, బీట్స్ కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు ఆయన మ్యూజిక్కి వాళ్ళు ఇచ్చే హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ స్టైలింగ్ కానీ, అసలు కటానాతో కానీ పిస్తోల్తో వచ్చే సౌండ్స్ని కూడా సాంగ్లో సీరియస్ ఉంది. నైస్, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఓవరాల్గా నాకు సాంగ్ అయితే కొంచెం మీనింగ్ అర్థం కాలేదు, కానీ పవన్ కళ్యాణ్ పాడుతుంటే మాత్రం సూపర్.